మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 32వ కీర్తన 6-7 వచనాలు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా వారి మీదికి రావు. నా దాగుచుటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన దాగుచోటు యేసయ్య ఉన్నాడు. మన ఆశ్రయ దుర్గము యేసయ్య ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి. దేవుని సల మనం ప్రతిదినం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. ఉదయమున మనం దేవుని సల మొరపెట్టేవారిగా, ప్రార్థించేవారిగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో గడపడం ఎంతో శ్రేష్టమైనది, ఎంతో అది అమూల్యమైనది. కాబట్టి ప్రతిదినం కూడా మా దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. దేవుడి శ్రమలో నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. రక్షిస్తాడు, మనల్ని అనుక్షణం దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని, ఆ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించి మనల్ని కాపాడుతాడు, రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని విడిపిస్తాడు. మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా మనము ఉండాలి. ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు క్షేమాన్ని దయచేస్తాడు, సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. నిరీక్షణ మనము కలిగి ఉండాలి. మన పట్ల దేవుడు అద్భుతకరమైన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనల్ని దేవుడు గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు, హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మానసిక ఒత్తిడి దేవుడు తొలగించి మనకు సంతోషాన్ని, సమాధానము, నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలయ. ప్రతిదినం సలమే మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నీకు స్తోత్రాలయ తండ్రి, నీకు వందనాలు. నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను ఆశ్రయించాలి ప్రభా. నీ మీద ఆధారపడాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలయ. మాకు సమృద్ధి అనుగ్రహించే దేవుడు, మేలు చేసే దేవుడు, క్షేమాన్ని దయచేవాడు నాయన. ప్రతి అక్కరాలు తీర్చివాడవు, తాన్ని అనుక్షణములను కాపాడే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. రక్షించేవాడు, విడిపించేవాడవు తండ్రి. అయా నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా. తాన్ని మానసిక ఒత్తిడి తొలగించి ప్రభా. అయా సంతోషాన్ని, సమాధానం, నెమ్మది అనుగ్రహించే దేవుడవు ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా. తాన్ని మా జీవితాల్లో అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించి, వారికి బాధ సమస్యలని తొలగించండి అయ్యా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి. వారికి అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించినాయని నీకు స్తోత్రాలు ప్రభా. తన నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యుడు రీతిగా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.